అందరికీ నమస్తే నొల్ల వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. నిజంగా మేడారం జాతర మనం చూసినాం. అన్ని వ్యతిరేకతలతో పాటు మేడారం జాతర వ్యతిరేకత కూడా పెరిగిపోయింది రేవంత్ రెడ్డి సర్కార్ మీద. నిజంగా సీతక్క డ్యామేజ్ కంట్రోల్కు దిగింది. ఏ విధంగా డ్యామేజ్ కంట్రోల్కు దిగింది, ఏం కథ, అన్ని ముచ్చట్లు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్, మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర. 2 ఏళ్లకు ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో జరిగే అడవి తల్లుల జాతర మేడారం జాతర. 2 ఏళ్ల పొద్దు, ఏడాదికోసారి జరిగేది కూడా కాదు, 2 ఏళ్లకోసారి ఈ జాతర జరుగుతుంది. రైట్, ఈ జాతరకు సంబంధించిన ఏర్పాట్ల కోసం ఎన్నో విధాలుగా శ్రమించాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు 1.5 నుంచి 2 కోట్ల మంది భక్తులు వస్తారు. రాష్ట్రం నలుమూలల వైపు నుంచి కాకుండా ఇతర తెలుగు రాష్ట్రాల నుంచి, లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి కూడా మేడారం జాతరను వీక్షించేందుకు వస్తారు. అడవి తల్లలను దర్శనం చేసుకునేందుకు వస్తారు. ఈ మేడారం జాతరకు సంబంధించి ఎన్ని అవకతవకలైనాయో మనం చూసినాం. మామూలు అవకతవకలు కాదు, దానిలో మెయిన్ మస్ట్గా చెప్పుకోవాల్సింది బస్సుల సమస్యలు అండ్ ట్రాఫిక్ జాములు. ఈ సమస్యలు మాత్రం మస్ట్గా చెప్పుకోవాల్సిందే. భక్తులు నానా అవస్థలు పడ్డరు, నానా ఇబ్బందులు పడ్డరు. మామూలు ఇబ్బందులు వల్లేదోళ్ళ భక్తులు ఘోరమైన ఇబ్బందులు పడ్డరు ఈ మేడారం జాతర ఏర్పాట్ల లోపం వల్ల. తాత్కాలిక బస్ స్టాపులు మనం మొన్న చూపెట్టిన వీడియోలన్నీ మేడారంలో రచ్చరచ్చ అని చెప్పేసి కూడా ఒక వీడియో చెప్పుకున్నాం మనం. మొత్తం మీద ఈ వ్యతిరేకత వల్ల సీతక్క సంబక్క సారక్కలు గద్దెల నుంచి వెళ్ళిపోగానే, అంటే అడవిలోకి చేరంగానే అధికారికంగా ఒక ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రెస్ మీట్ను కూడా క్యాన్సల్ చేసుకున్నారంటే ఎంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఉన్నది, సీతక్క ఏర్పాట్ల మీద ఎంత వ్యతిరేకత ఉన్నది అనేది మనం చూసుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఇక్కడ లేడు. ఈ మేడారం జాతరకు సంబంధించి ఎన్నో అవకతవకలు బయటకు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు బయటకు వచ్చినాయి. ప్రయాణికులు ఆఖరికి బస్సు అద్దాలు వలగొట్టే కాడికి చేరింది. రేవంత్ రెడ్డి మీద దుమ్మెత్తి పోసిండ్రు. పోయిన ప్రభుత్వంలో ఇట్లా లేకుండే అన్ని ఏర్పాట్లు ఉండే. ఇప్పుడు మేడారం అభివృద్ధి అని చెప్పేసి అభివృద్ధి చేసినప్పటికి కూడా భక్తులకు చాలా తక్లీఫ్ అయింది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎవరిని కదిలిచ్చినా మేడారం జాతర అంగు ఆర్భాటాలతోనే జరగాల్సిన అవసరం ఉండే. కానీ ఏడా చూసినా ఎవరిని ప్రశ్నించినా ఈ ప్రభుత్వానికి చక్కగా ఏర్పాట్లు చేయరాలేదు అని చెప్పేసి సీతక్కను తిట్టడము, లేకపోతే రేవంత్ రెడ్డికి శాపనార్థాలు పెట్టడము, ఈ విధమైన పరిస్థితులు. పోలీసుల లాఠీ ఛార్జీలు, మంత్రుల కాన్వాయిల మీద దాడులు, ఆ దాడులలో ఇంకేమో జరిగినాయట, అవి బయటికి రాని ఇంకెన్నో ఉన్నాయి. పాపము 13 ఏళ్ల బాలికకు సంబంధించిన ముచ్చట, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఘోరంగా ఇన్సిడెంట్లు జరిగినాయి మేడారంలో, మేడారం జాతరలో అని చెప్పేసి ఇప్పుడు కొన్ని వెలికి వస్తూ ఉన్నాయి, కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి. రైట్, మొత్తం మీద మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మెయిన్ బస్సుల తక్లీఫ్ మనం చూసినాము. పొద్దుకి 7 గంటలకు బస్ స్టాండ్లకు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్ స్టాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ తాత్కాలిక బస్ స్టాండ్లలో అక్కడికి వచ్చి వెయిట్ చేసినప్పటికి కూడా పొద్దుకి 7 గంటలు వచ్చి కూర్చుంటే తెల్లారి 7 గంటలు అయిన బస్సు రాలే. లేక ఒక్క బస్సు వస్తే ఆ బస్సు మీద పబ్లిక్ విరుచుకపడి బస్సు అద్దాలు ధ్వంసం చేసిన పరిస్థితి మనం చూసిన. పేషెన్సీ, ఓపిక అనేది నశిస్తే ఎట్లుంటుంది. పాపము పిల్లలను పట్టుకొని ముసలు ముడుగోళ్ళు అన్నట్టు మొత్తం అందరూ ఇంటిల్లావులు మేడారం జాతర పోవాలని చెప్పేసి మేడారం జాతరకు వస్తారు. రైట్, అధికారిక ప్రెస్ మీట్ బంద్ చేసి అక్కడనే ప్రెస్ మీట్ పెట్టాల్సింది పోయి ఇవాళ సీతక్క ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్లో ఏం చేసిండ్రు తెలుసా? వింత సాకులు వెతకడం స్టార్ట్ చేసిండ్రు మంత్రి సీతక్క. అనుకూల మీడియాలో ఏవైతే అనుకూలంగా వార్తలు రాసే మీడియా ఉంటుందో సీతక్క శ్రమించినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. తప్పంతా పోలీసులదే. పోలీసులు డ్యూటీలకు బదులు వాళ్ళు రీల్స్ డ్యాన్సులు చేసుకుంటూ కూర్చున్నారు అని చెప్పేసి నెట్టేసే ప్రయత్నం చేసింది సీతక్క అనే వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. సీతక్క బాగా కష్టపడ్డదట, అయినప్పటికీ పోలీసులు సహకరించలేరట. ఇట్లా అనుకూల మీడియాలలో వార్తలు వస్తున్నాయి. మళ్ళీ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు సీతక్క? సెక్యూరిటీ లేదట, అది లేట, ఇది లేదట అంటే మేడారం మీద మాట్లాడితేనట, మేడారంలో అవకతవకలు జరుగుతానట, జరిగిన వాటిని గురించి మాట్లాడితే లేకపోతే ప్రశ్నిస్తే శాపనార్థాలు తలుగుతాయట చెప్పిస్తూ ఉన్నారు సీతక్క. ఈ మధ్యలో ఏందో కొత్త ముచ్చట్లు నేర్చిండ్రు, శాపనార్థాలు పెడతా ఉన్నారు. అంటే పిల్లి శాపనార్థాలకు ఉట్లు దిగి పడతాయి అన్నట్లు మొత్తం మీద శాపనార్థాలు పెడతా ఉన్నారు సీతక్క. గతంలో మనం చూసినాం 2 ఏళ్ల కింద కూడా కేటీఆర్కి ఏవో శాపనార్థాలు పెట్టినట్టు గుర్తు.
శాపనార్థాలు పెడతా ఉన్నారు సీతక్క. అంటే అక్కడ జరిగిన అవకతవకల గురించి మాట్లాడితే శాపనార్థాలు మాకు తలుగుతాయట, ఈ మాట్లాడేటోళ్ళకి తలుగుతాయట, మొత్తం మీద మాట్లాడద్దట, మేడారం అవకతవకల గురించి మాట్లాడద్దట. అంతగానో కష్టపడితే పోలీసులు కృషి చేయలేరు, పోలీసులు అది చేయలేరు అని చెప్పేసి నిజంగా ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో పూర్తిగా విఫలమైనరు. టోటల్ ఓవరాల్ మేడారం జాతర నిర్వహణలోనే అట్టర్ ఫ్లాప్ అయింది రేవంత్ రెడ్డి సర్కార్. అట్టర్ ఫ్లాప్ అంటే అట్టర్ ఫ్లాప్ అయింది, ఘోరమైన ఏమంటారు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మేడారం నిర్వహణలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది రేవంత్ రెడ్డి సర్కార్ అనేది వాస్తవం. మొత్తం మీద డ్యామేజ్ కంట్రోల్కు దిగిన సీతక్క పోలీసుల మీద అది నెట్టేసే ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అక్కనే మాట్లాడింది ఇవాళ 40 కార్లు వేసుకొని వచ్చిండ్రు విఐపీలు అని చెప్పేసి. ఇద్దరు ముగ్గురు వస్తే బాగుండు, 40 కార్లు వేసుకొని వచ్చే వరకు మొత్తం మీద ట్రాఫిక్ జామ్ అయింది అని చెప్పేసి మాట్లాడింది. దానికి తగ్గట్టుగా కింద సీతక్క కాన్వాయిలు వేసుకొని వచ్చిన 40 కార్లు 50 కార్లు సీతక్క వేసుకొని వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అబ్బా మీ గురించి మీరే చెప్పుకున్నాడు, ఎంత బాగుంది అక్క అని చెప్పేసి కింద కామెంట్లు ట్యాగ్ లైన్లు పెడతా ఉన్నారు. సీతక్క అన్నదా ఏమన్నది, 30-40 కార్లు వేసుకొని వచ్చిండ్రు, విఐపీలు వచ్చిన వాళ్ళు వచ్చిండ్రు, కానీ మొత్తం మీద 30-40 కార్లు వేసుకొని వచ్చిండ్రు, రావట్కే ఇబ్బంది అయింది అని చెప్పేసి ఆమెనే 30-40 కార్లు వేసుకొని వచ్చింది మేడారం జాతరకి అని చెప్పేసి ఆమె వీడియోని సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. ఈ కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు పంపినా లేకపోతే కాంగ్రెస్ మంత్రులతో వచ్చిన వాళ్ళ వల్ల విఐపీలు వివిఐపీల వల్లనే ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అయింది అని చెప్పేసి ఇక దీని మీద సీతక్క ఏం మాట్లాడుతుంది తెలుసా, అసలు డూప్లికేట్ వివిఐ పాసులు ముద్రించబడ్డాయి అని చెప్పేసి పోలీసుల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉంది. విఐపీల దర్శనాలు మనకు తెలియకుండానే కొన్ని జరిగిపోయినాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు పోలీసులు. ఇప్పుడు ఏమంటారు, డూప్లికేట్ వివిఐ పాసులు ముద్రించబడ్డాయి అంటే అది పోలీసులకే కదా. దీని మీద ఈ ట్రాఫిక్ జామ్ వెనుక ఏదో కుట్ర ఉన్నది అని చెప్పేసి వితండ వాదన చేస్తూ ఉన్నది. ముందుగా ఆమెనే మాట్లాడింది, 30-40 కార్లు వేసుకొని రావడం వల్లనే ఈ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి అని చెప్పేసి, మళ్ళీ తర్వాత ఈ ట్రాఫిక్ జామ్ కావడం వెనుక ఏదో కుట్ర ఉన్నది అని చెప్పేసి వితండ వాదనకు దిగింది సీతక్క. ఏదో కుట్ర దాగి ఉన్నది అని అంటే ఇప్పుడు పోలీసులు డ్యాన్సులు చేసిర్రు, రీల్స్ చేసిర్రు అని చెప్పేసి అనుకూల మీడియాల వార్తలు ప్రసారాలు కథనాలు రాపించుకుంటున్నారంటే ఏందన్నట్టు చెప్పురి. ఇది ఘోరం కాదా? పోలీసులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సీతక్క ఇది ఇంటెలిజెన్స్ విభాగంతో అదేమంటారు మళ్ళా అది చేపియాలి, తనిఖీ చేపియాలి, ఏమైంది ఏం కథ అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిందట సీతక్క. రైట్, మేడారంలో జరిగిన అవకతవకలు, మేడారం జాతరను నిర్వహించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది, ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ ఇబ్బందుల నుంచి ప్రజల నుంచి ఇంకా వ్యతిరేకత ఏర్పడ్డది. మొత్తం మీద రేవంత్ రెడ్డిని కానీ సీతక్కని కానీ తిట్టినోళ్ళే కానీ తిట్టనోళ్ళు లేరు. మేడారం జాతర పోయినోళ్ళు చాలా అవస్థలు పడ్డారు. ఈ డ్యామేజ్ కంట్రోల్ కోసం అనుకూల మీడియాలలో కథనాలు అండ్ సీతక్క ప్రెస్ మీట్లు, పోలీసుల మీద నెట్టేయడాలన్న వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ఇది కథ. చేతులు ఎత్తేసింది సర్కార్ ఎత్తేసింది, సీతక్క ఎత్తేసింది. తప్పంతా పోలీసులు ఏదో అన్న కాడికి తీసుకొచ్చారు. రైట్, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.